సార్ మీ పేరు? సార్ నా పేరు డి వెంకటరమణ. నేను ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అన్నమయ్య జిల్లా గురుంగొండ మండలం నడింగని గ్రామం పేరంపల్లి వాస్తవ్యులు సార్. నేను ఒక ఆర్మీ సైనికుడిని సార్. సార్ మరి ఇప్పుడు ఈ జనసేన ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు అసలు మంగళగిరి? సార్ మంగళగిరికి మా భూమి బలవంతంగా లాక్కున్నారు సార్, కబ్జా చేశారు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జా చేశారు సార్. భూ బకాసులు ఉన్నారు మా సైడు. వాళ్ళు వచ్చేసి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సైడ్ వాలిపోతున్నారు సార్. దానివల్ల వచ్చేసి మాకు ఎక్కడ తిరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు. ఆ న్యాయం కోసం ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము సార్. అంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లాక్కున్నారు మీ దగ్గర నుంచి? ఎస్ సార్ 2010లో లాక్కున్నారు సార్. అప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున వాళ్ళు మారిపోతున్నారు సార్. కాకపోతే వాళ్ళు ఏమరా అంటే కొన్నది 200 ఎకరాలు అయితే ఆక్రమించుకుంది. కొండలు, గుట్టలు, వంకలు, కాలువలు ఇటువంటి అన్నీ ఆక్రమించుకొని దాదాపు 100 ఎకరాల పైన ఆక్రమించుకున్నారు సార్. వాళ్ళు కొన్నది 200 ఎకరాలు అయితే దాదాపు ఇప్పుడు 350 ఎకరాల దాకా భూమి ఇది చేసుకున్నారు సార్ వాళ్ళు. మరి ఇక్కడికి వచ్చారు, మరి న్యాయం జరిగిస్తారు అని అనుకుంటున్నారా? సార్ పక్కా సార్ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాము సార్. అభిమానంలో పార్టీ ఇది కులం అన్ని విధాలా మేము ఇది సార్ అతనితో అభిమానంగా ఉంటాం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఈ సమస్యను చెప్పుకున్నారా? సార్ నేను పవన్ కళ్యాణ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి నేను వెళ్ళలేదు సార్. కాకపోతే నేను మిథున్ రెడ్డి గారితో చెప్పాను, పెద్దిరెడ్డి గారితో చెప్పాను, మా చింతల రామచంద్ర రెడ్డి గారితో చెప్పాను, ఎమ్మెల్యే అయిన చింతల రామచంద్ర రెడ్డి గారితో చెప్పాను, మా ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారితో చెప్పాను, ఎమ్మెల్యే గారైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎక్స్ మినిస్టర్తో కూడా చెప్పాను సార్. కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. నాకు తెలిసి సార్ అక్కడ భూ కబ్జాదారులు వచ్చేసి పెద్దిరెడ్డి గారి వాస్తవులే అనిపిస్తుంది సార్ నాకు. బట్ అతను ఎవరు అనేది నాకు క్లారిటీగా తెలియదు. వాళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున ఇదే అయిపోతున్నారు సార్. సార్ నేను ఒక జన సైనికుడిని, దేశ సైనికుడిని సార్. నేను ఒక ఆర్మీ పర్సన్ ప్లస్ సార్ నాకు వచ్చేసి సార్ నేను -40 డిగ్రీలో కూడా నౌకరీ చేసి వచ్చాను సార్. 24 ఇయర్స్గా నేను ఆర్మీలో సర్వీస్ చేస్తున్నా. కానీ అక్కడ దేశాన్ని కాపాడుతున్నాను, కానీ మా విలేజ్లో మా ఊరిలో మా భూమిని మేము కాపాడలేకపోతున్నాం సార్. ప్లీజ్ మాకు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తున్నాను, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మా పేరంపల్లి వాస్తవ్యులు మాకే కాదు సార్, దాదాపు 40-50 మంది దీనికి గురి అయి ఉన్నారు సార్. కానీ భయప్రాంతాలు చేసి ఎవరే కానీ ముందరికి రావట్లేదు సార్ ఎదిరించి అతని మీద. అది ఎవరైతే ఎదిరించి వస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఇది కొట్టించడం, లాయర్ నోటీసులు పంపించడం, ఈ బెదిరింపులు చేయడం. పోలీసు సార్ వాళ్ళ గురుంగొండ పోలీస్ స్టేషన్ సార్, వాళ్ళు ఏది చెప్తే అదే వింటారు సార్. కానీ మేము ఏది చెప్పినా మా బాధలు ఎవరు ఎంచుకోరు సార్. చూడండి సార్, నేను ఎన్ని అర్జీలు పెట్టానో చూడండి సార్. నేను చాలా పలుమార్లు సార్ నేను డిఫెన్స్ త్రూ లెటర్ పంపించాను సార్. కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, తహసీల్దార్కి, ఎస్పీ గారికి, డిస్టిక్ ఎస్పీ గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి కూడా పంపించాను సార్ అప్పుడు. కానీ మాకు ఎక్కడే కానీ న్యాయం జరగలేదు సార్. సార్ ఇంకా 1 బిల్ ఆపేయడం సార్. గుట్ట మా ఊరి నుంచి వెళ్ళేదానికి 5 అడుగుల దారి ఉంది సార్. ఆ పక్క 100 ఎకరాల భూమి ఉంది సార్ మా విలేజ్ వాళ్ళది సార్. కానీ ఆ దారి కూడా వాళ్ళు ఆపేశారు సార్. వాళ్ళు 1 కిలోమీటర్ పోవాల్సింది సార్. ఇప్పుడు దాదాపు వాళ్ళు 11 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తాను సార్. సార్ నేను దేశ సేవ చేస్తున్నా కానీ నా భూమిని నేను కాపాడలేకపోతున్నాను సార్. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్.